నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆలయ అభివృద్ధికి కలిసి కృషి చేయండి. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలు నివారించాలి. తిలక్ నగర్ లో ఉన్న ఎస్కేఆర్ కళాశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన క్లబ్ ప్రతినిధులు, అధికారులు. ఈకేవైసీతో ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఈకేవైసీ చేయించిన అనంతరం మాట్లాడిన ఏపీఓ రాజమ్మ. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆలయానికి నూతన పాలక వర్గం కృషి చేయాలని, తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో కొలువైయున్న శ్రీ కోదండరామస్వామి దేవాలయ నూతన పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ గా కోటా సతీష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కమిటీ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన వివరించారు. ఈ దేవాలయం పుట్టినప్పటి నుంచి ఒక బీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం ఒక చరిత్ర. ఇది నిజంగా పేద ప్రజల యొక్క గెలుపు అని చెప్పి చెప్పాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా మీ శాసనసభ్యుడు, మీ వాడు సునీల్ కుమార్ సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా సతీష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది బీసీల విజయం. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనే నిదర్శనం ఇది ఒకటి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే తరతరాలుగా లేనిటువంటి గూడూరులో మొట్టమొదటి ఈరోజు మనం చేశాం. ఇది మన తెలుగుదేశం పార్టీ విజయం అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దేవాలయంలో బీజేపీ వాళ్ళకి స్థానం ఇచ్చాం, ప్రతి దేవాలయంలో జనసేన వాళ్ళకి స్థానం ఇచ్చాం, ప్రతి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ కొరకు ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో వాళ్ళకే స్థానం కల్పించాం. గతంలోలాగా ఎవరు డబ్బు ఉంటే వాళ్ళకి ఇక్కడ చైర్మన్ పదవులో, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి డైరెక్టర్ పదవిలో ఇచ్చేటువంటి కార్యక్రమానికి స్వస్తి పలికాం. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు ఆ రోజు లోకల్గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ, మా జనసేన నాయకులు కానీ, మా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులు కానీ నాతో ఇంటింటికి ఎవరైతే తిరిగారో వాళ్ళనే ఎంపిక చేశాను తప్ప ఈ ఎవరే వాళ్ళని ఎంపిక చేయలేదని చెప్తాను, ధైర్యంగా చెప్తాను. నేను ఇదొక దేవాలయం కాదు, నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని దేవాలయాలకు ఉన్నటువంటి పరిస్థితి ఇది ఒక్కటే. ఒక్క గూడూరులో ధర్మరాజ దేవస్థానంలో చేశాం. అక్కడ ఏంటంటే ఆడిటర్ రామ్మోహన్ రావు గారు బ్రాహ్మణ కులమునికి చెందినవాడు, మంచివాడు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన్ని
తెలుగుదేశం పార్టీ అందరి యొక్క ఆమోదయోగ్యంతోనే అక్కడ చైర్మన్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మెంబర్స్ అందరూ కూడా మన వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఈ మార్పు కావాలా. ఈ మార్పు లేకపోతే ఎల్లకాలం మనం బానిసలుగా బతకాలంటే కష్టం. అట్లా బానిసలుగా బతకాలనుకుంటే ఇంకా పలువురు మాట్లాడారు. నేను ఒక సాధారణమైన వ్యక్తిని. ఈ రోజు మీరందరూ గమనించండి, మార్పు అనేది నా నుంచే స్టార్ట్ అయింది. ఇది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. సామాన్య వ్యక్తికి మనం అధికారం కట్టబెడితే ఏ విధంగా ఉంటది అనేది మా ఎమ్మెల్యే గారు ఈ రోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే చాలా మంది యమహిమేలు ఉన్నటువంటి ఈ యొక్క గడ్డ, అటువంటి ఏరియాలో నాలాంటి ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన బీసీకి సంబంధించి నాకు నువ్వే ఉండాలి అని చెప్పి నాకు ఇప్పించిన వ్యక్తి ఉన్నారంటే అది మా శాసనసభ్యులు గారు. ఆ యొక్క గుర్తింపు అందుకున్నారు. యంగ్ అండ్ డైనమిక్ కాకుండా ప్రజలు నిత్యం ప్రజలతో ప్రతి సమస్యను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిది ఎనీ టైం ఎవరైనా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో గిరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, నాయకులు పుడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మూగా శంకరయ్య, వెంకటకృష్ణయ్య, నెలటూరు చిరంజీవి, గుండాల లీలావతి, సుప్రజ, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పదవీ విరమణ పొందిన ట్రాన్స్పోర్ట్ ఉప కమిషనర్ ఆదినారాయణ తదితరులు సూచించారు. గూడూరు రెండపట్న పరిధిలోని తిలక్ నగర్ లో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం జరిగింది. రెండపట్న పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు భద్రతపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పదవీ విరమణ పొందిన ట్రాన్స్పోర్ట్ ఉప కమిషనర్ ఆదినారాయణ తదితరులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత పాటించాలన్నారు. మోటార్ సైకిళ్లపై ముగ్గురు ప్రయాణించకూడదని తెలిపారు. కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వారు విద్యార్థులకు అవగాహన కలిగించారు. కార్లు కొన్ని కెమెరాస్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ రియర్ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మహేంద్ర, కియా, ఆల్టోస్ వీటిల్లో కాస్ట్లీ కారులో బెంజీ, వోల్వో వీటిల్లో 5 కెమెరాస్ తెచ్చారు. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్. నేను గూడూరు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే చదివేటప్పటి నుంచి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు నాకు ఆదర్శం. ఆయన ట్రైన్లో వెళ్తూ గాలి సౌండ్ని బట్టి ఎదర బ్రిడ్జి కూలిపోవచ్చు, లేకపోతే డ్యామేజ్ అయింది, ట్రైన్ వెళ్తే పడిపోద్ది అని చెప్పారు. చెప్తే అక్కడ ఉండి ఇంగ్లీష్ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఆయన నెగతాలు చేశారు. అయినా చైన్ లాగాడు. ఆయన చైన్ లాగినప్పుడు అందరూ వచ్చి ఆయన నడిచారు. లేదు చెక్ చేసుకోండి అన్నమాట. వెళ్ళి చూస్తే ఆ బ్రిడ్జ్ క్రాక్లు ఇచ్చింది. అప్పుడు వచ్చి వాళ్ళు చంపలేసుకొని, సారీ సార్ మేము తప్పు చేసాము, లేకపోతే మేము కూడా చనిపోయేవాళ్ళం, థ్యాంక్స్ చెప్పాను. నేను చదివేటప్పటి నుంచి ఈ కెమెరా తేవాలని నా కోరిక. దానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు తర్వాత పై ఆఫీసర్లను అడిగి రిక్వెస్ట్ చేసి ఇది సైక్లోన్ ప్రోన్ ఏరియా, తర్వాత తిరుపతి కూడా ఆఫీసర్లు రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. ఇసుజీ వాళ్ళ కంపెనీతో వెళ్ళి మాట్లాడే. ఇప్పుడు 5 కెమెరాస్ ఉన్నాయి, కింద కెమెరా కూడా కావాలి కదా. వాళ్ళు అన్నారు ఎంత అవసరం ఉంటుంది అన్నాడు. ఇదే ఎగ్జాంపుల్. చిన్న టెక్కూరు దగ్గర కింద కానీ కెమెరా ఉంటే డ్రైవర్కి డాష్ బోర్డు మీద కింద ఏమొస్తుంది, ఏం డ్రాగ్ ఆన్ అవుతుంది తెలుస్తుంది. అయితే అది జరగకూడదు. నా యొక్క రేపు సెంట్రల్ గవర్నమెంట్కి రాయిపోయే దానికి ఏఆర్ఏ అని ఉంటుంది. అందులో యూత్ మీ గురించే మేము రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు వేస్తుంటాం. మామూలుగా ఏజ్ వరకు అయితే స్లోగా పోతారు. నేను కూడా చిన్న వయసులో మెకానిక్ లాగా పోయేది అనమాట. మెకానిక్లు ఎంత స్పీడ్గా దొరుకుతారో అంత స్పీడ్ పోయేది. వయసు వచ్చిన తర్వాత భయం, బాధ్యతలు అన్నీ వస్తాయి. కాబట్టి రోడ్డు సేఫ్టీ ప్రాణం చాలా ముఖ్యం. కాబట్టి కాలేజీ పిల్లలకే ముఖ్యంగా చెప్పాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను కానీ మా రొటేరియన్స్ కానీ
85, 87లో ఈ కాలేజీలోనే చదివాం. ఈరోజు ఆ చదువు మీద తెలుసు కాబట్టి మా పిల్లల్ని కూడా ఉన్నత చదువు చదివించాము. మాకు బేస్ అనేది ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలోనే చదివాం. ఇక్కడే మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు. ప్రైవేట్ కాలేజీల్లో అంత ప్రొఫెషనల్స్, అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు ఇక్కడ సీట్ కూడా రాలేదు. 89, 90లో మీరు ఇదే ఎస్కేఆర్ కాలేజీలో మీరు చదువుతున్నారంటే చాలా అదృష్టవంతులు. ప్రైవేట్ కాలేజీలో చదవడం గొప్ప కాదు, గవర్నమెంట్ కాలేజీలో చదివి ఐఏఎస్లు, ఐపీఎస్ అవ్వడం అంటే చాలా అదృష్టం. మీరు కూడా ఇటువంటి కాలేజీలో చదువుతున్నందుకు చాలా సంతోషపడాలి. ఎందుకంటే మాకు కూడా ఆ రోజు ఇంటర్మీడియట్ 10th క్లాస్లో మంచి మార్కులే వచ్చాయి. కానీ ఆ రోజుల్లో 500 మార్కులు వస్తే కానీ ఈ కాలేజీలో సీటు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మీరు ఈ కాలేజీలో చదవడం చాలా సంతోషించదగ్గ విషయం. మేము కూడా డిగ్రీ, పీజీ వరకు చదువుకున్నాం. కానీ ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ చదవలేకపోయిన ఉన్న బాధ మాకు ఎక్కువగా ఉండేది. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు రాఘవరెడ్డి, ధనుంజయ రెడ్డి, సిద్ధారెడ్డి, సన్నత్ రెడ్డి, కోదండయ్య, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈకేవైసీతో ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ఏపీఓ రాజమ్మ తెలిపారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి, మడంనూరు, అక్కంపేట తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఫోటోలు తీసి ఈకేవైసీ చేయించారు. ఈ సందర్భంగా రాజమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఈకేవైసీ చేయించకపోతే నగదు జమ కాదన్నారు. మండలంలో 6,104 జాబ్ కార్డులు ఉన్నాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టీఏ గుర్రప్ప, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. 6,104 జాబ్ కార్డ్స్ ఉన్నవి. ఈ 6,104 జాబ్ కార్డ్స్లో 10,710 మంది మన ఉపాధి శ్రామికులు నమోదై ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి. మేము మా ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈకేవైసీ చేస్తున్నాము. అంటే ఇది ఆధార్కి అనుసంధానం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇందులో ఉన్నటువంటి ఉపాధి శ్రామికులు ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్లా ఈకేవైసీ చేయించుకోనందువల్ల తర్వాత పనికి రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనుబోలు మండలంలో ఉన్నటువంటి ఉపాధి శ్రామికులందరూ 10,710 మంది కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని నేను ప్రతి ఒక్కరిని విన్నపం చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు 6,750 మంది నమోదు చేసుకోనున్నారు. 65% రీచ్ అయి ఉన్నాము. ఈ 65% ఒక 2 డేస్లో మిగతా వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని 85% కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల రాబోయే రోజుల్లో హౌసింగ్ జాబ్ కార్డు ఉన్నా సరే, కొంతమంది హౌసింగ్ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు మేము పనికి రావడం లేదు, మాకు అవసరం లేదు, ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ హౌసింగ్ కావాలన్నా హౌసింగ్ జాబ్ కార్డు కూడా 90 మ్యాండేట్స్ వస్తాయి. కాబట్టి ఈ 90 పని దినాలు మస్టర్ వేయాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి. అందరూ కూడా అంటే బయట ఎవరైనా టెంపరరీ మైగ్రేషన్ ఎల్లున్నా సరే అందరూ కూడా మేము సమాచారం కూడా వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియజేస్తున్నాము. అందరూ కూడా గ్రామంలోకి వచ్చి గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థులు గురుతేజ, మోక్షిత్ రావు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన హాకీ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచారు. దీంతో పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు క్రీడాకారులను ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Primary teachers, all the primary teachers. SGF School Games Federation నెల్లూరు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన హాకీ టోర్నమెంట్ నందు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు గురుతేజ ఫ్రమ్ 6th క్లాస్ అలాగే మోక్షిత్ రావు ఫ్రమ్ 9th క్లాస్ ఇద్దరు కూడా జిల్లా స్థాయిలో ఎంపిక అయ్యి రేపు నవంబర్ 22వ తారీఖు నుంచి
27వ తారీఖు వరకు జరిగే రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్షిప్ హాకీ టోర్నమెంట్లో చంద్రగిరిలో జరిగే పోటీలకి మా స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా సెలెక్ట్ అయిన ఇద్దరు స్టూడెంట్స్కి కూడా స్కూల్ మేనేజ్మెంట్ తరపున టీచర్స్ తరపున ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వీళ్ళు స్టేట్ మీట్లో కూడా అద్భుతంగా వాళ్ళ ప్రతిభ కనపరచాలని సో అందరం కూడా టీచర్స్ తరపున వాళ్ళిద్దరు విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సో వీళ్ళిద్దరికి కూడా స్టూడెంట్స్ అంతా కూడా మనుబోలు మండలం బద్దివేలు క్రాస్ రోడ్ సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం విశేష పూజలు జరుగుతాయని అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. మనుబోలులో ఆయన మాట్లాడుతూ ఆలయంలో జరిగే పూజలు, అన్నాభిషేకాలు, సహస్ర దీపాలంకరణ సేవ వంటి కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన మనుబోలు గ్రామం బద్వేలు రోడ్లో వెలిసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానము. ఆ స్వామివారి సంగమేశ్వర స్వామివారి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆ స్వామివారికి 4వ సోమవారం 17 అనగా 17/11/2025 సాయంత్రము ప్రదోషకాల సమయంలో స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, స్వామివారికి అన్నాభిషేకము, అత్యంత పవిత్రమైనటువంటి అన్నాభిషేకము, ఆ దర్శనము మహాపాపము విమోచనము, పాపహరుడు ఈశ్వరుడు. అలాంటి దర్శనము చాలా గొప్పదైనటువంటి విషయం. ఆ స్వామి దర్శనం చేసిన తర్వాత 100 అడుగులతో స్వామివారి యొక్క లింగ స్వరూపాన్ని నిర్మించి ఆ స్వామి చుట్టూ ఈ యొక్క సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించడము చేస్తున్నాము. కావున 50 మంది భక్త మహాశయులందరూ కూడా ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసి ఆ స్వామివారి యొక్క గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి ఆర్చరీ పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, పిల్లెళ్ల శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, నవీన్, జయకుమార్, నాగరాజు, శ్యామ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. టీంలో గోల్డ్ మెడల్. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని ఎస్ఎస్ అకాడమీ గూడూరులో, అంటే నెల్లూరులో లేనటువంటి అకాడమీ మన గూడూరు మండలంలో పోటిపాలెం దగ్గర ఉంది. చాలా సంతోషమైన విషయం. ఈ ఒక అకాడమీలో నాకు తెలిసి అంటే నేను ఒక 15 ఏళ్ళ నుంచి ఈ ఒక ఆర్చరీ వాళ్ళకి ప్రైజులు ఇస్తూ వస్తున్నా, సత్కరిస్తూ వస్తున్నాం. ఎందుకంటే నేషనల్ పోవటం మన వాళ్ళకి కొత్త ఏం కాదు. దాంట్లో భాగంగా ఈరోజు 7 మంది పిల్లలు నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరఫున కోరుకుంటూ, ఎందుకంటే అదేదో ఊరికే ఆర్చరీ అంటే బాణాలు వేస్తుంటారు అనేది కాకుండా అది ఒక మైండ్ గేమ్. ఎంత టెన్షన్ ఉంటుందంటే ఆ ఒక గేమ్ని దాని దగ్గరికి పోతే కానీ దాని విలువ తెలియదు. ఆ ఆర్చరీకున్న ప్రతిభ అలాంటిది. అందరూ కూడా ఈ ఒక అకాడమీలో ఈ ఆర్చరీలో చేయలేరు. అందరూ అనుకోవచ్చు వీళ్ళు జిల్లా దాటారు, మండలాలు దాటారు, రాష్ట్రం దాటి ఇప్పుడు నేషనల్కి వెళ్తున్నారు. అది మామూలు విషయం కాదు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రగతి సేవా సమితి చంద్రన్న గారు క్రీడాకారులకి చిరు సత్కారం చేస్తారని మమ్మల్ని పిలవడం జరిగింది. ఇటీవల జరిగిన విజయవాడలో సబ్ జూనియర్ స్టేట్ మీట్లో రాజేష్ గోల్డ్ మెడల్, అలాగే ఇండియన్ బో విభాగంలో లోకేష్ గోల్డ్ మెడల్, మహిదర్
బ్రాంజ్ మెడల్ సాధించారు. తర్వాత పాడేరులో జరిగిన SGFI 69వ స్టేట్ మీట్లో ఇండియన్ బో విభాగంలో లోకేష్ సిల్వర్ మెడల్, రికర్వ్ బో విభాగంలో చరణ్ అండర్ 17 కేటగిరీ బ్రాంజ్ మెడల్, అలాగే బాలికల విభాగంలో రికర్వ్ బో విభాగంలో నిషిత సిల్వర్ మెడల్, అలాగే ఇండియన్ బో విభాగంలో తన్వి సిల్వర్ మెడల్ సాధించారు. మా మాస్టర్ గారికి మా మాస్టర్కి శివశంకర్ మాస్టర్కి జయశంకర్ మాస్టర్కి ఈ వేదిక పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లల్ని ఇంత హార్డ్ వర్క్ చేయించి వారితో పాటు పిల్లలతో పాటు అంతకన్నా ఎక్కువ కృషి చేసి వీళ్ళని ఈ స్థాయికి తీసుకురాగలిగారంటే దానిలో వాళ్ళ కష్టం కూడా ఎంతో ఉంది. దాంతోపాటు ఇలాంటి సాధించినప్పుడు ఇలాంటి ఇది ఇచ్చినందుకు వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనుబోలు ఉప సర్పంచ్ మరియు వైకాపా యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మరో మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంజుధర్ను ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్య చికిత్స కోసం 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కష్ట సమయంలో ప్రజలు పక్కన ఉండడం మనందరి బాధ్యత అని, చిన్న సాయం ఆపదలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దగ్గువోలుకు చెందిన మల్లి చెంచురత్నయ్య, జయంతి, లిఖిత్ రాజ్, రిషాంత్ రాజ్ వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేటు వద్ద వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, విశ్వనాథ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చేవూరు రమేష్ యాదవ్, రమ్యశ్రీ దంపతులు, వారి కుమారుడు వెంకట దీక్షిత్, కుమార్తె వెంకట శాన్విక వ్యవహరించారు. बहुल भक्ष एका स्त्री मूर्तकान सुवा सुमक्षत्र यजमान यजमान्यः श्रीमान श्रीमता श्रीमती गोत्रोद्भव दिव्य संपूर्ण अनुग्रहणाक्षी चित्तम चित्तम यावचित्त ध्यान महना ब्रह्म श्रीनावयस्याः वेंकट श्री
भगवान मंगल स्वामी देवता कृपे वैवस्वतंत्रे कलिगे ब्रह्मभारे द्वीपे वरदवर्षे पद्मनाभ दामोदर वेंकटशरमास देवा प्रसन्ना विश्वसहस्रमा नित्यं विश्वं नारंगलं लोकनाथाय भक्त नित्य मंगलदायकाय गम सज्जोमष्टतांपते नमो श्रीमद्भोनक्तं चरभ्य प्रकुंता नामपते उष्णीचिने गिरिचराय च कुलीच्छा नामपते श्रीमदन्मुक्षी यमामृदा आद यो रुद्रो अग्नभ्योऽप्सयोषधीशयो रुद्रा विश्वा भुवन विवेश तस्मै रुद्राय नमो अस्याः अगो ऋषिः अनुष्टुप् छन्दः शङ्करशनमूर्तिस्वरूपो योऽसोवादिच्च परमपुरुषशेष रुद्रो देवता हस्त्राय फट् ओं भूर्भुवस्वरं दिग्बन्धः ध्यानम् आपातालनवस्थलान्तभुवन ब्रह्माण्डमा विस्फुरतु जुमरुचभाष त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो गिरीशाय विष्टाय च नमो मेरुष्टमा वृद्धाय च समृद्धिने च नमो अग्र्याय च प्रथमा नमः श्रुतश्रुतश्रेणाय च नमो दुन्दुभ्याय च हन्याय च नमो दृष्णवेश प्रमुषाय च नमो नारायण आदिनारायण काशी विश्वनाथ మనబోడు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,809 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,472 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,23,400 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 164 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలయ అభివృద్ధికి కలిసి కృషి చేయండి. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలు నివారించాలి. తిలక్ నగర్ లో ఉన్న ఎస్కేఆర్ కళాశాలలో రోటరీ బెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన క్లబ్ ప్రతినిధులు, అధికారులు. ఈకేవైసీతో ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఈకేవైసీ చేయించిన అనంతరం మాట్లాడిన ఏపీఓ రాజమ్మ. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.